పబ్లిక్ పేదరికంలో ఉండాలని ఎవ్వరికీ లేదు. నాగరిక ప్రపంచంలో, టెక్నాలజికల్ వరల్డ్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో రియల్ టైంలో మీరు చూసే పరిస్థితి వస్తూ ఉంటే, నేను చైనాలో ఉంటే రియల్ టైంలో మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. రియల్ టైం. అలాంటి సమయంలో డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, సంపద కోరుకుంటున్నారు, పేదరిక నిర్మూలన కోరుకుంటున్నారు, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోరుకుంటున్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం అడ్డం పెట్టాలని కోరుకుంటున్నారు. దానికే ఇప్పుడు వచ్చేదంతా ఏంటంటే, ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ లేకపోతే డెవలప్మెంటే జరగదు. ల్యాండ్ మీరు తీసుకుంటే అక్కడ డెవలప్మెంట్ జరిగితే, ఒక నేషనల్ హైవే వచ్చిందనుకోండి, దాని పక్కన ఉండే ల్యాండ్ ₹1,00,00,000 వస్తున్నాయి. ఎవరో ఒకరు ఇవ్వాలి కదా ల్యాండ్. ల్యాండే ఇవ్వకపోతే ఆ ల్యాండ్కి వాల్యూ ఉండదు. ఇప్పుడు ల్యాండ్ వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ వస్తే పక్కన ల్యాండ్ వాల్యూ పెరిగిపోతూ ఉంది. ఈ రెండు లింక్డ్. ఇవన్నీ ఏ దేశంలో అయినా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ల్యాండ్ లేకపోతే డెవలప్మెంట్ జరగదు. కానీ ల్యాండ్ తీసుకున్నప్పుడు వారిని కూడా ఎట్లయితే ఇది చేయాలని చేయడం కోసం అన్ని విధాల ముందుకు పోవాలి. రెండోది, అందరూ కూడా దానికి సహకరించాలి తప్ప అన్నిటికీ అడ్డుపుల్లు వేస్తే, అంటే శాశ్వతంగా పేదరికం ఉండాలి, వీళ్ళు మభ్య పెట్టే అవకాశం ఉంటుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి అయినట్టునైనాయి. అన్నిటికంటే ఎక్కువ జనాభా ఉండే దేశం చైనా తర్వాత మనం. అందులో డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండే దేశం. పిల్లలు అంటే 29 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు ప్రపంచంలో మనమే ఎక్కువ ఉన్నాం. రాబోయే 2025కి మనం అరౌండ్ 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ 3-4 డికేడ్స్ ఇండియాకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3-4 డికేడ్స్ ఇండియన్ యూత్ ఆర్ కేపబుల్. నేను మొన్న పోయినప్పుడు మన పిల్లలు చెంగ్డూలో ఎంబీబీఎస్లో చేరారు. అక్కడ ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజీ స్ట్రెంగ్త్ మొత్తం చూస్తే 10,000 బెడ్లు ఉన్నాయి. 10,000 బెడ్లు. స్టూడెంట్స్ కూడా ఎంతమంది మొత్తం చెప్పండి? 30,000 మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు 2 స్ట్రీమ్లు పెట్టారు. ఒకటి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి ఒక స్ట్రీమ్, మామూలు చైనీస్కి ఒక స్ట్రీమ్ పెట్టారు. మన వాళ్ళు 700 మంది పోయి అక్కడ చదువుకుంటున్నారు ఇండియన్స్. ఆ కాలేజీలో, ఒక కాలేజీలో 700 మంది చదువుకుంటున్నారు. మన వాళ్ళు ఒక 200-300 మంది ఉన్నారు అక్కడ, ఆంధ్ర వాళ్ళు. నేను పోతే ఒక 30 మంది వచ్చారు. 30 మంది వచ్చి ఏంటంటే, మేము చైనీస్ కంటే తెలివైన వాళ్ళు వస్తారు కావాలని ఇక్కడ రావాల్సి వచ్చింది, అక్కడ కాలేజీలు లేవు అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకు వచ్చారని అడిగాను. అక్కడ 1,20 లక్షలు అవుతుంది సార్, ఇక్కడైతే మాకు 30 లక్షలతో అయిపోతుంది, 40 లక్షలతో అయిపోతా ఉంది, అటు వచ్చాం, బాగా చదువుకుంటున్నాం అనే పరిస్థితి. దిస్ ఈజ్ వేర్ దాన్ని ఒక సర్వీస్ సెక్టర్గా తీసేసుకున్నారు వాళ్ళు. అదే మనం పెడితే ప్రతి ఒక్కడు కమ్యూనిస్ట్ దేశం ఇవన్నీ చేస్తామంటే, ఇండియా అన్నిటికీ మీనమేషాలు లెక్కేసుకుంటూ అడ్డం పెట్టుకుని కూర్చుంటే ఎక్కడే పోతున్నారు అడుగుతున్నాను. ప్రతి ఒక్క దేశం వెళ్ళిపోతున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చూసాం రోడ్లు ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ రోడ్, 6 లేన్ రోడ్స్, 8 లేన్ రోడ్స్, సిటీలో కూడా బ్యూటిఫుల్ రోడ్స్. ఎక్కడికి పోవాలో వెళ్ళిపోయే పరిస్థితి వస్తున్నారు. ఇవన్నీ కూడా వితిన్ డేస్లో వేసేస్తున్నారు. చాలా ఫాస్ట్గా వెళ్ళారు. వాళ్ళు అంటున్నారు ఏదైనా ఉంటే 30 ఫ్లోర్లు కట్టాలంటే వాళ్ళంతా డేస్లో మాట్లాడుతున్నారు. మేము 90 డేస్లో కడతాం, 50 రోజుల్లో కడతాం, 30 రోజులు. ఎట్లా కడతారా 30 రోజులు అంటే 50% ఫ్యాబ్రికేట్కి వెళ్ళిపోయారు. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతాయి, తీసుకొచ్చి ఎరెక్ట్ చేసేస్తారు, టక అయిపోతున్నాయి. ఈజ్ వేర్ దే ఆర్ మూవింగ్. ఈరోజు ఇండియా చైనా రెండు కలుపుకుంటే 2.65 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. ప్రపంచంలో మ్యాక్సిమం జనాభా ఉండే దేశాలు ఈ 2 దేశాలు.